హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ హైదరాబాద్ జరిగినప్పుడు డామినేట్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే డామినేట్ చేశారు. మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ విన్ అయిపోయింది. మ్యాచ్ హైలైట్స్ ఏంటి అంటే 228 రన్స్ కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఆర్ఆర్. తర్వాత ఎస్ఆర్హెచ్ చేసింగ్ చేసేసింది చాలా ఈజీగా. బ్యాటింగ్లో ఆబ్వియస్లీ టాప్ నుంచి ఎండ్ వరకు బీభత్సమైన బ్యాటింగ్ ఉంది లైనప్ ఎస్ఆర్హెచ్కి. అలాగే రాజస్థాన్ చూసుకుంటే ఫస్ట్ టాప్ 3 అంటే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ తప్ప తర్వాత వచ్చిన వాళ్ళు పెద్దగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. డొనోవన్ ఫెరీరా అండ్ జడేజా ఫినిషర్స్గా వాళ్ళ రోల్ ఖచ్చితంగా ప్లే చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు. మిగతా మిడిల్ ఆర్డర్ అయితే ఫెయిల్ కంటిన్యూస్గా కంప్లీట్గా. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే రాజస్థాన్ సైడ్ బౌలర్స్ ఆర్చర్ ఉన్నాడు, బిష్నోయ్ ఉన్నాడు, బ్రిజేష్ శర్మ మంచి చిన్న యంగ్స్టర్ అయినా కూడా మంచిగా లైన్ లెంత్ అని బాగా మెయింటైన్ చేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు. సో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు మనకు తెలుసు. అలాగే ఎస్ఆర్హెచ్ తరపున బౌలింగ్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, ఫస్ట్లో ఉన్నట్లు లేదు. వరుసగా కన్సిక్యూటివ్గా 4వ మ్యాచ్ విన్నారనమాట ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అది వాళ్ళ సత్తా. ఇప్పుడు సాటుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారు. అలాగే ఈ బౌలింగ్ లైన్ చూసుకుంటే ఈశాన్ మలింగ, అలాగే ప్రఫుల్ హింగే, అలాగే హుస్సేను యాక్చువల్గా ఇంతవరకు కూడా ఏ మ్యాచ్లో కూడా 72 బాల్స్ వేసాడు. నాకు ఈ మ్యాచ్ బిఫోర్ వరకు 72 బాల్స్ వేస్తే ఒక్క 6 కూడా కన్సీడ్ చేయలేదు అనమాట. కానీ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కొట్టేశాడబ్బా 6లు. అయిపోయింది ఇక్కడతో, ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. సో ఇది ఇళ్ళ పరిస్థితి అనమాట. హై స్కోరింగ్ మ్యాచ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రతి మ్యాచ్ 200, 250, 220, 230 ఇది చాలా కామన్గా కొట్టేస్తున్నారు ప్రతి మ్యాచ్. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ హిట్టరే, ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ 6లు 4లే ఆడుతున్నారు. అది ఇలా అయిపోయింది. కానీ ఇక్కడ బౌలర్స్ పరిస్థితి ఏంటంటే పిచ్చులు బౌలర్స్కి అయితే సహకరించట్లేదు. అది ఎటువంటి పిచ్ అయినా పిచ్ రీడింగ్ చేసి కూడా తప్పే, అది కూడా వేస్ట్ అనిపించింది. పిచ్ రీడింగ్ చేసినప్పటికీ ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. బ్యాటింగ్ వచ్చేసరికి బీభత్సమైన బ్యాటింగ్ ఆడుతున్నారు, 6లు 4లు కొడుతున్నారు. బౌలర్స్ అసలు లెక్కే చేయట్లేదు. బౌలర్స్ అసలు బౌలర్సే కాదు, ఆడుకో పోండి అని వేసినట్టు కొడుతున్నారు వాళ్ళు. కానీ ఈ బౌలర్స్ ఏమీ రాని వల్ల అసలు వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఇంత ప్రతి టీంలో కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు, తో బౌలింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ స్కోర్ ఏమో హై స్కోరింగ్ వెళ్ళిపోతుంది. ఒకప్పుడు 170, 180 వస్తే బా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 200 వచ్చినా సర్లే మామూలు అయిపోయింది అనిపిస్తుంది అనమాట. సో అంటే అంత బోరింగ్ లాగా అయిపోయింది. 200 స్కోర్ కొట్టినప్పటికీ అరే ఏంది ప్రతి మ్యాచ్ 200 కొడుతున్నారు అన్నట్టు ఏదో కొంచెం ఫీల్ వచ్చేస్తూ ఉంది. అన్నీ కొడతా ఉంటే ఆ కాంపిటీషన్ అనేది కనబడట్లేదు బౌలింగ్ బ్యాటింగ్ మధ్యలో. సర్లే దాని తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ మ్యాచ్లో చూసుకున్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ వచ్చేసి యశస్వి జైస్వాల్ తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ ఫస్ట్లోనే క్యాచ్ మిస్ చేశారు వాళ్ళు. ఆ మిస్ చాలా కాస్ట్లీగా మారిపోయింది. 100 రన్స్ వేశాడు. ఆల్మోస్ట్ 36 బాల్స్ సెంచరీ చేశాడు అనమాట వైభవ్ సూర్యవంశీ. మళ్ళీ తక్కువ బాల్స్కి సెంచరీ చేశాడు. ఫస్ట్ 30 తెలుసుగా, 30 బాల్స్కి క్రిస్ గేల్, తర్వాత 35 బాల్స్ వైభవ్ సూర్యవంశీ లాస్ట్ ఇయర్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 36 బాల్స్కి వైభవ్ సూర్యవంశీ చేశాడు అనమాట. సో వైభవ్ సూర్యవంశీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇక్కడ ఇంకా ఎన్ని రికార్డ్స్ చేస్తాడో, ఎన్ని రికార్డ్స్ సెట్ చేస్తాడో, ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో మరి వెయిట్ చేసి చూడాలి. ఇంకా మోర్ సీజన్స్ ఉన్నాయి. తక్కువ చేసి ఇంకొక 20 ఏళ్ళు ఐపీఎల్ ఆడతాడు ఇప్పటి నుంచి చూసుకుంటే. వాయమ్మ అసలు ఎట్లా ఆడతాడో, ఇంకా ఏ విధంగా వెళ్తాడో చూడాలి. మరి ఎంత వరకు వెళ్తాడో అన్నది, ఎన్ని రికార్డ్స్ సెట్ చేస్తాడన్నది, ఇండియాకి ఎన్ని చేస్తాడో. అలాగే నెక్స్ట్ ధ్రువ్ జురేల్ ఏ మాత్రం తక్కువ కాదు. ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. కొంచెం అటు ఇటు అయినా అప్పుడప్పుడు. కానీ ఇక్కడ ఆర్ఆర్లో చూసుకున్నట్టయితే టాప్ 3 మాత్రమే గట్టిగా పర్ఫామ్ చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్ కంప్లీట్గా ఫెయిల్ చెప్పినట్టుగా. కెప్టెన్ కాబట్టి రియాన్ పరాగ్ సర్వైవ్ అవుతున్నాడు, లేకపోతే అసలు అన్ని అవకాశాలు వచ్చేదే కాదు. అంత దారుణమైన పర్ఫార్మెన్స్ అంతే. అండ్ కెప్టెన్సీ కొంచెం పర్లేదు, సక్సెస్ అవుతున్నాడు కెప్టెన్ పరంగా. అందుకే ఆర్ఆర్ అన్ని మ్యాచ్లు గెలిచింది. నేను మ్యాచ్ ఓడిపోయింది, అయినప్పటికీ బాగానే పోరాడాడు. బౌలింగ్ సీనియర్స్ కూడా బాగా చేశారు, డెసిషన్స్ కూడా బాగా తీసుకున్నారు. అది మెచ్చుకోవాల్సిన విషయం రియాన్ పరాగ్లో. అంతకంటే ఇంకేం లేదు, బ్యాటింగ్ అంతా ఏం లేదు. అలాగే నెక్స్ట్ డోనోన్ పెరీరా, హెట్మేర్ ఫామ్లో లేడు. డోనోన్ పెరీరా వచ్చిన ప్రతిసారి ఫినిషర్గా తన రోల్ అయితే ప్లే చేస్తున్నాడు, ఆడుతున్నాడు. స్కోర్ అయితే మినిమం యాడ్ చేస్తున్నాడు, ఒక క్యామియో అయితే ప్లే చేస్తున్నాడు. అలాగే జడేజా ప్రతి మ్యాచ్ కూడా వచ్చినప్పుడు ఆడుతూనే ఉన్నాడు. మ్యాచ్ చేతిలోని జారిపోకుండా ఎలాగో తీసుకెళ్తున్నాడు అనమాట. జడేజా పర్ఫార్మెన్స్ జడేజా చేస్తున్నాడు బౌలింగ్లో, బ్యాటింగ్లో, అది అనమాట. సో బౌలింగ్ విషయానికి వస్తే ఆర్చర్ ఉన్నాడు, బిష్ణోయ్ ఉన్నాడు, బ్రిజేష్ శర్మ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. సో ఇంతమంది మెయిన్ బౌలర్స్ ఉన్నారు. అంటే బాగా వేసే బౌలర్స్ తక్కువ కాదు, మంచి టాప్ బౌలర్స్ ఉన్నారు. అయినా కూడా ఆ స్కోర్ని కట్టడి చేయలేకపోతున్నారు, ఆ బ్యాట్స్మెన్స్ని ఆపలేకపోతున్నారు అనమాట. అది ఇక్కడ వచ్చిన చిక్కు ఇప్పుడు. సో ఇది ఇలా పరిస్థితి అనమాట. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వస్తే ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. అలాగే ఇషాన్ కిషన్ కూడా 70 రన్స్ కొట్టాడు. 26 బాల్స్లో అయినా కొట్టాడు, 25 బాల్స్లో అలా ఆడేశాడు అనమాట. ఇషాన్ కిషన్ ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నాడు. వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ ఇన్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు. అలాగే ఇషాన్ కిషన్ కాకుండా ఈసారి అభిషేక్ శర్మ ఆడిన ఆ చిన్న నాకే ఆ 50కే ఆరెంజ్ క్యాప్ తీసేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ అభిషేక్ శర్మ తల మీద అనమాట.
సో ఓపెనింగ్ దిగిన ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయిపోయాడు, ఆడలేకపోయాడు. అది ఒక్కటే ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాలే వికెట్ పడాల్సింది, అది మిస్ అయింది క్యాచ్. సో కీపింగ్ క్యాచ్, కీపర్ క్యాచ్, అది మిస్ అయ్యాడు. బాల్ అయితే ఎట్లా స్వింగ్ అవుతుందంటే అట్లా స్వింగ్ అవుతుంది. ఆశ్చర్యేసినప్పుడు ఆ బాల్ టచ్ చేయలేకపోయాడు ట్రావిస్ హెడ్, బై మిస్టేక్ టచ్ అయ్యి క్యాచ్కి వెళ్తే జురేలు మిస్ చేశాడు. తర్వాత ఒక రెండు బాల్ డాట్, తర్వాత బాల్ 6 కొట్టాడు. ఆ తర్వాత బాల్ మళ్ళీ సేమ్ బాల్ వేసాడు, అదే బాల్లోనే మళ్ళీ సేమ్ కీపింగ్ క్యాచ్ వెళ్ళింది, ఈసారి పట్టుకున్నాడు, అవుట్ అయిపోయాడు. సో పూర్ ఫామ్ కంటిన్యూస్ ఫ్రమ్ ట్రావిస్ హెడ్, అదనమాట. ఇంకో విషయం, ఇక్కడ క్యాప్టెన్సీ హెచ్ఆర్హెచ్కి మళ్ళీ ప్యాట్ కమిన్స్ తీసుకున్నాడు, చార్జ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఈ మ్యాచ్లో ఇంత హై స్కోరింగ్ మ్యాచ్లో 27 రన్స్ మాత్రమే ఇచ్చాడు 4 ఓవర్స్ వేసి. సూపర్ అని చెప్పాలి. ప్రఫుల్ హింగే మంచి బౌలర్ ఉన్నాడు, అయినప్పటికీ ఆ బౌలింగ్ లైన్ లెంత్ ఫస్ట్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీ 4 బాల్లకు వరుసగా 6లు కొట్టినప్పటికీ లాస్ట్ 3 ఓవర్లకు 24 రన్స్ 25 రన్స్ ఇచ్చాడు అంతే. చాలా లెస్, అంటే కంట్రోల్ చేశాడు, ఆ కేపబిలిటీ ఉంది. అలాగే హుస్సేన్ చూసుకున్నట్టయితే ప్రతి మ్యాచ్ కాన్స్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ కొట్టారు, కాకపోతే ఈ మ్యాచ్ 60 కొట్టారు, దాదాపు మామూలు కొట్టలేదు హుస్సేన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతగా కొడతారని, బట్ కొట్టారు. అన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ ఈ మ్యాచ్లో కొంచెం దెబ్బ పడిందని చెప్పాలి. ఓకే ఫైన్, దాట్స్ ఫైన్, ఏం కాదు. కానీ అప్పుడప్పుడు బౌలర్స్ కనుక కొడతా ఉంటారు, పడతా ఉంటాయి, మామూలుగా పడాల్సిందే. అలాగే ఇళ్లలో ఈశాన్ మలింగ 14 వికెట్స్, టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ హైదరాబాద్, వన్ ఆఫ్ ది, అంటే ఆ పర్పుల్ క్యాప్ హోల్డర్స్ దిగి పర్పుల్ క్యాప్ కి కాంపిటీషన్ లో ఉన్నాడు, వన్ ఆఫ్ ది టాప్ లిస్ట్ లో. కాబట్టి కన్స్టెంట్ గా హైదరాబాద్ బౌలింగ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్లు గెలవగలుగుతున్నారు, విన్ అవుతున్నారు. అలాగే ఇది 4th కన్సిక్యూటివ్ విన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అనమాట. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ప్రతి మ్యాచ్ అవసరం ఉన్నప్పుడు తన అవసరానికి తగినట్టుగా బౌలింగ్ వేస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, బ్రేక్ త్రూలు ఇస్తున్నాడు. వికెట్ నీడ్ ఉన్నప్పుడు తీసి ఆ బౌలింగ్ అనేది కంట్రోల్, అంటే డెవలప్మెంట్ బాగా చేసుకున్నాడు. ముందు చెప్పాను కదా, ముందుసారి కూడా నేను మాట్లాడాను నితీష్ కుమార్ రెడ్డి గురించి. అంటే డెవలప్మెంట్ ఉంది బౌలింగ్ లో, కానీ సీమ్ అంటే ఫాస్ట్ వేయడంలో కూడా డెవలప్ ఉంది, బాగానే వేస్తున్నాడు. బౌలింగ్ ఎట్లా వేస్తున్నాడు, బ్యాటింగ్ కూడా అవసరమైనప్పుడు ఆడుతున్నాడు. నిన్న అన్ని వికెట్లు పడిన తర్వాత, అంటే టాప్ ఆర్డర్ అంతా పోయిన తర్వాత క్లాస్ అని ఉన్నాడు లాస్ట్ లో, క్లాస్ అని ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. క్లాస్ అని కూడా వన్ ఆఫ్ ది ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ లో రేస్ లో ఉన్నాడు అనమాట. అలాగే మన నితీష్ కుమార్ రెడ్డి ఎండింగ్ లో వచ్చినప్పటికీ తన పర్ఫార్మెన్స్ అయితే కరెక్ట్ గా అవసరమైనప్పుడు ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. నిన్న మ్యాచ్ కూడా అలానే ఆడాడు. ఇంకా ఆల్మోస్ట్ వికెట్లు పడినాయి, చేతిలో ఉంది మ్యాచ్, అయినప్పటికీ స్కోర్ అనేది కొట్టాలి కాబట్టి లాస్ట్ లో వచ్చాడు, చార్జ్ తీసుకున్నాడు, పటా కొట్టేసేసి మ్యాచ్ విన్ అయిపోయారు అనమాట. ఎస్ఆర్హెచ్ వాళ్ళ పరిస్థితి ఇదనమాట. క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చాడు, ఫస్ట్ విన్ పాకెట్లో చేసుకున్నాడు. ఇలా అది ఎస్ఆర్హెచ్ యొక్క పరిస్థితి. అలాగే రాజస్థాన్ పరిస్థితి ఇంకా చూడాలి. ఇప్పటి నుంచి కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోతుంది, ఎవరు టాప్ 4లో ఉంటారన్నది నిజంగా చాలా చాలా టెన్షన్ క్రియేట్ అయ్యేలా ఉంది, అంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు చూడాలి, రాజస్థాన్ కూడా టాప్ లిస్ట్లో ఉంది, కాకపోతే ఈ మ్యాచ్ గెలిచి ఉంటే 4th లో ఉండేది, ఓడిపోవడం వల్ల 5th ప్లేస్కి వచ్చేసింది. ఇప్పుడు టాప్లో వచ్చేసి, అదే 4th లో వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఉందన్నమాట. ఎప్పుడు ఏమైనా జరగచ్చు, చూద్దాం మరి ఇంకేం జరుగుతున్నది. ఇంకా ఫర్దర్గా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఇది ఈ మ్యాచ్ యొక్క విషయాలు. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, నా వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.